చాలా బాగా ప్లే చేస్తున్నావు. థ్యాంక్ యూ మేడం. నువ్విలా ప్లే చేస్తున్నప్పుడు ఎవరినైనా తలుచుకుంటావా? అర్థం కాలేదు. అదే, నీకు నచ్చిన వాళ్ళని, నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళని తలుచుకుంటావా? అలాంటిదేం లేదు మేడం. ఎందుకు అలా అడిగారు? ట్యూన్లో ప్రేమ కనపడుతుంటేను. మీరు భలే మాట్లాడతారు మేడం. అయినా మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు? ఏ రాకూడదా? అలాని కాదు, ముందే ఒక మాట చెప్పుంటే. ఏం చేసేవాడివి? తాళం వేసి వెళ్ళిపోయేవాడివా? అయ్యో, అలా ఎందుకు చేస్తాను మేడం? ఏమో, ఎంత ప్రొడ్యూసర్నైనా మీ పర్సనల్ ఫ్రెండ్స్ అంతా దగ్గర మనిషిని కాదు కదా. మీరు మా శ్రేయబులేషన్ మేడం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రండి, మా స్టూడియో చూపిస్తాను. మ్, ఇదే మేడం మన రికార్డింగ్ థియేటర్. ఓ ఎవరు? స్నేహ గారా? కాదు మేడం. నేనేమనుకోను, మాట్లాడుకో. చిచి, అదేం లేదు మేడం. మా ఇంటి దగ్గర నుంచి. నేను తర్వాత మాట్లాడతాను. ఇదేంటి ఇంత ఇరుగ్గా ఉంది? నీ స్నేహ మైండ్ లాగా. ఇప్పుడు మా స్నేహ గురించి ఎందుకు తల్లి? అంటే ఎదుగుతున్న వాళ్ళం కదా మేడం. కాస్ట్లీ స్టూడియో కట్టాలంటే కష్టం. మీరు ప్రాజెక్ట్ ఇచ్చాక ఖచ్చితంగా మీకు నచ్చేలా స్టూడియో కడతాను. అదిగో మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఇంటి నుంచి అయ్యుండదు. మాట్లాడు. అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు మేడం. నేను తర్వాత మాట్లాడతానులేండి. పాపం, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమో, అందుకనే చేసినట్టున్నారు. పర్లేదు మేడం. స్విచ్ ఆఫ్ అయిందండి. పదండి, పై ఫ్లోర్ చూద్దాం. పర్లేదు, నేను తర్వాత కలుస్తాను. బాయ్. 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 ఓకే బాయ్. ఎవరికి? ఓ చెయ్యి తెగూపేస్తున్నా. నీకే. నాకా? నేనొస్తున్నట్టు నీకెలా తెలుసు? లోపలికి రా చెప్తాను. ఆహా, ఇక్కడే చెప్పు. నేనొస్తున్నానని నీకెలా తెలుసు? చిరుగాలు వస్తుందని చిగురాకు ఒకటి చెప్పాలా? నెలవంక వస్తుందని నెలరాజుకు ఒకటి చెప్పాలా? అబ్బో, కవిత్వం బానే వస్తుందే. మన మనసుకు నచ్చితే మనిషే కాదు, కొండరాయి కూడా కవిత్వం చెప్తుంది తెలుసా? హా, ఏం చెప్తిరి? మాకే చెప్తిరా? ఎవరికైనా ఇలాగే చెప్తిరా? నిన్ను. నీ కవిత్వం వింటుంటే ఇలాంటి అనుమానాలే వస్తాయి. అవును, ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే తీవేంటి? అది ఇందాక వాటర్లో పడిపోయింది స్నేహ. వాటర్లోనా? ఏదో చూపించు. అంటే రిపేర్కి పంపించేశాను. మరిప్పుడు నీకెలాగా? ఎంతసేపు? ఇంకో కొత్త ఫోన్ కొనుక్కుంటాను రేపు. అయ్యో, ఈ లోపు ఎలా మరి? కొనొక పంచే, కొత్త ఫోన్ కొనేంత వరకు నా ఫోన్ వాడుకో. ఈ ఫోనా? ఏ పనికిరాదా? అలా అని కాదు, ప్రస్తుతం మనకున్న రేంజ్కి ఈ ఫోన్ అయితే చూసే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు స్నేహ. అదే కొత్త ఫోన్ అయితే తీసుకునేవాడిని. అంటే స్మార్ట్ ఫోన్ రేంజ్ ఉండాలా? అదైతే ఇంకా భారీ బిల్డప్ ఉంటుంది. చేతిలో పట్టుకొని తిరుగుతుంటే అదిరిపోతుంది స్నేహ. ఆ కిక్కే వేరు.